మోస్ట్ ట్రెండింగ్ మా సుడిగాలి సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎస్, సో స్వీటెస్ట్ మెమొరీ ఏంటి, మర్చిపోలేని మెమొరీ మీ ఫాదర్తో? ముందుగా అందరికీ హాయ్ అండి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ. స్వీటెస్ట్ మెమరీ అంటే నా ఫస్ట్ ఇన్కమ్, నేను మ్యాజిక్ షో చేసినప్పుడు ఒక స్కూల్లోని నా చిన్నప్పుడు నటరాజ్ బాక్సెస్ ఉంటాయి, జామెట్రీ బాక్సెస్. సో దాంట్లో ఒక 93 రూపీస్ సంథింగ్ అలా వచ్చింది. సో అది తీసుకెళ్ళి ఆ మ్యాజిక్ షో అవ్వగానే మళ్ళీ రిక్షాకి కూడా డబ్బులు ఎందుకని నడుచుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చామాట. సో దట్స్ ద స్వీటెస్ట్ మెమరీ ఐ హ్యాడ్ విత్ మై డాడ్. అండ్ మర్చిపోలేకుండా తన్నులు తిన్న మూమెంట్ ఏంటి? అవి చాలానే ఉన్నాయి. టాప్ వన్లోని సడన్గా గుర్తురావట్లేదు, ఎందుకంటే చాలా ఉన్నప్పుడు గుర్తురావు మేడం, చేసే పనులు అలాంటివి కాబట్టి. సో చిన్నప్పుడు ఏదో ఇంట్లో అల్లరి చేయడం, తమ్ముడికి నాకు గొడవ అవడం, ఇలాగా ఉన్నప్పుడు ఏదో మా డాడీ కొట్టడం, ఇంట్లోంచి చుట్టినే బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఇలా ఐ మీన్ చాలా జరిగాయి. సో బట్ నాట్ అంటే రెగ్యులర్గా కొట్టడం అలాగైతే ఉండేది కాదన్నమాట. ఎప్పుడన్నా బాగా విపరీతమైన అల్లరి చేస్తే ఎప్పుడో ఒకటి ఉండేది, దట్స్ ఇట్, అంతా చేయలేదు. మీకున్న స్వీటెస్ట్ మెమరీ విత్ యువర్ డాడ్? చెప్తా, మన షోలో చెప్తా మీకు పర్సనల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు సుబ్బు గారిని అడిగి తెలుసుకుందాం. సో మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది అండ్ స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? అంటే మా ఫాదర్ నా 4th క్లాస్లోనే చనిపోయారండి. మెమరీస్ తక్కువ ఉన్నాయి, మెమరీస్ తక్కువ ఉన్న వాటిలో ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు టెస్ట్ ఉండేది, చెస్ ఆడాలి, చెస్లో నువ్వు గెలిస్తేనే నీకు ఫస్ట్ వచ్చినట్టు, లేకపోతే రానట్టు, ఇలాంటి టెస్ట్లు ఎక్కువ ఉండేయండి. అది స్వీటెస్ట్ అని చెప్పలేం కానీ ఎవ్రీ టైం ఒక ఛాలెంజ్లా ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే అదే స్వీటెస్ట్ అనిపిస్తుంది. సో సారీ. ఎస్, అండ్ ఇప్పుడు మధు గారిని అడిగి తెలుసుకుందాం. మీరు నాకు చెప్పారు ఆల్రెడీ ఓన్లీ ఫోటో ఆప్కే పిలవండి అని, అయినా సరే మీరు మాట్లాడాల్సిందే. అదే మా ఫాదర్ది ఏంటంటే ఒకసారి అంటే మనం చేసే వేషాలకి అన్నిటికీ ఒకరోజు మా మదర్తో మా సిస్టర్ నేను కూర్చుంటే, వాడు రేపు ఇంట్లో ఉంటే మాత్రం నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని నాకు కనిపించకూడదు అన్నారండి. అన్న వెంటనే మా మదర్ నిజంగా భయపడి వాళ్ళ అక్కగారింటికి శ్రీకాకుళం పంపించాడు. 1 మంత్ అయింది, నాకు అక్కడ హ్యాపీగా ఉంది. కానీ నాకు తెలియకుండా మా ఫాదర్ వచ్చి చూసి 2 సార్లు వెనక్కి వెళ్ళారని తెలిసింది. అది చిన్న హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఒకరోజు గాజువాకులో చిన్న మంగళ షాప్లో చిన్న స్మోక్ చేద్దామని అగ్గిపెట్టి అడిగాను. ఇక్కడ మంగళ షాప్ కటింగ్ చేస్తున్నా అతనికి. ఆ చైర్లో ఎవరో ఒక వైట్ క్లాత్ కట్టి షేవింగ్ రాసి ఎవరికో షేవింగ్ చేస్తున్నారు అతను. ఇతనికి వెళ్ళి బాబాయ్ అగ్గిపెట్టి అని అగ్గిపెట్టి ఎగితే అద్దంలో స్మోక్ దమ్ము అలా లాగి అలా వదిలితే ఆ ముసుకేసుకున్నది మా ఫాదరు. మొత్తం ఫుల్ రౌండ్ అయిందండి. అంతే అండి, థ్యాంక్ యూ అండి. అప్పుడు కథం టాటా బాయ్ బాయ్ అయిందని అర్థమైంది మాకు. ఎస్, అండ్ ఇప్పుడు ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రభాకర్ గారు. సో మీ ఫాదర్తో ఉన్న స్వీటెస్ట్ మెమొరీ ఏంటి? యాక్చువల్గా మా ఫాదరు ఒక యోగి అండి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన అంటే సీనియర్ సినిమా జర్నలిస్ట్గా ఆయన అందరికీ చాలా వరకు సుపరిచితం. ఆయన పేరు ఆరిపాక సూరిబాబు గారు. ఆయనకి సినిమాల్లోకి వెళ్ళాలని చాలా డిజైర్ ఉండేది. నేను ఇక్కడికి వచ్చి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఫస్ట్ టైం స్క్రీన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ అని నా పేరు చూసి ఆయన మురిసిపోయిన సందర్భమే నాకు చాలా ఇష్టమైందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్,